ప్రపంచం మీదకి ఒక 10-15 ఏళ్లలో ఒక మార్పు రాబోతుంది. ఈ ప్రపంచం మీదకి మానవ కోటి విజయం అది శాస్త్రవేత్తల వలన కలిగినటువంటి విజయం, పరిశోధనల వలన కలిగినటువంటి విజయం. అదేంటిదంటే ఈ మధ్య ఒక సిప్పు కనిపెట్టారండి. ఆ సిప్పుని మెదడులో అమరుస్తున్నారు, అంటే ఫర్నిష్ చేస్తున్నారు మెదడులో. మరొకటేమో ఇంజెక్షన్ చేసి న్యూరాలింక్ అని ఇంజెక్షన్ చేసి మెదడికి న్యూరాన్స్ని పంపిస్తున్నారు. మెదడికి ఒకటి న్యూరాన్స్, మన మెదడులో సిప్ అమర్చుట. ఆ సిప్పుని ఇప్పటికైతే పందికి అమర్చారట. పందికి అమరిస్తే పంది నాకు పలానా ఆహారం పెట్టమని అంటదట. ఎట్లాగా ఆ సిప్పును లోపల ఉంచితే కంప్యూటర్కి అది సిగ్నల్స్ పంపుతుంది అన్నట్టు. దాని యొక్క ఆకలి బాధని కంప్యూటర్కి పంపిస్తుంది. లోపల ఉన్న సిప్పు దాని ఆలోచనలను తీసుకొని పంపిస్తుంది. మన కోతికి అమర్చారట సిప్పు. కోతికి అమరిస్తే అది గేమ్ ఆడిందట. కోతి గేమ్ ఆడితే అది కంప్యూటర్లో కనపడుతుంది. దాని ఆలోచనలన్నీ, కోతి ఆలోచనలన్నీ కంప్యూటర్లో కనపడుతున్నాయి. పంది ఆలోచనలు ఏమిటి అని తెలుసుకోవటానికి వీళ్ళు సిప్ అమరిస్తే పంది యొక్క ఆలోచనలు కంప్యూటర్లో కనపడుతున్నాయి. సిగ్నల్స్ సిప్పు ద్వారాగా వస్తున్నాయి అన్నట్టు. ఇది ఎందుకు చెప్తున్నాను అర్థమైందా? మన కొరకే. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. చిప్పుని 10-15 ఏళ్ళలో అది మనుషులు మెదడులోకి ఎక్కిస్తారు. చాలా లాభాలు ఉన్నాయి. పక్షవాతం ఉందనుకో ఒక మనిషికి, ఆ సిప్పు అమర్చినప్పుడు ఆ సిప్పు వలన పక్షవాతం అనేది బాగైపోతుంది. అది మెదడు నుంచి సిగ్నల్స్, ఆజ్ఞలు అనేవి వెన్నుపాము నుంచి ఏ భాగానికి పక్షవాతం వచ్చిందో ఆ భాగానికి సిగ్నల్స్ పంపుతుంది. మెదడు నుంచి ఆజ్ఞలు, కమాండ్స్. గుడ్డోడు ఉన్నాడు అనుకో, వాళ్ళు ఇప్పుడే అప్లికేషన్ పెట్టుకున్నారు. గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, మన మాట్లాడలేనివారు ఆ ఎలాన్ మస్క్ ఆఫీస్ వాళ్ళకి పెట్టేశారు. కుంటోడు కూడా నడిచిపోతాడు ఆ సిప్ అమరిస్తే. కుంటికాలు కూడా. ఇవి లాభము. మనుషుల యొక్క రోగాలకి విరుగుడు కలుగుతుంది అని డాక్టర్లు చెబుతుంటే విన్నా. అయితే ఒకటి లాభాలు ఉన్నాయి ఆ సిప్పు వలన. కనిపెట్టారు. 10-15 ఏళ్లలో మన మధ్యకు వస్తుందని చెప్తున్నారు. ఒకే ఇంట్లో 4 ఉన్నారనుకుందాం. 4 సిప్పులు 4 సిప్పుల్ని అమర్చుకున్నారు. 4 సిప్పులు అమర్చుకుంటే ఒకళ్ళ ఆలోచనలు మరొకళ్ళకి తెలిసిపోతాయండి ఆ సిప్పు వలన. ఆ ఇంట్లో ఉన్న ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయనకి పెళ్లి కాలేదు. అదే ఇంట్లో యవనస్తురాలు ఉంది, దానికి కూడా పెళ్లి కాలేదు. వాళ్ళిద్దరు సిప్పులు అమర్చుకున్నారు అప్లికేషన్లో పెట్టి. వీళ్ళిద్దరు ఆలోచనలు దాని కంట్రోల్ రూమ్కి తెలుస్తున్నాయి. కంట్రోల్ ఎక్కడుందో దానికి సంబంధించిన సిప్పుకు సంబంధించిన కంట్రోల్ అక్కడికి తెలుస్తున్నాయి. తర్వాత ఈ ఇంట్లో 4 సిప్పులు అమర్చుకున్నారు కదా, ఆ 4కి వీళ్ళ ఆలోచనలు తెలిసిపోతాయి. తండ్రికి తెలిసిపోతుంది, తల్లికి తెలిసిపోతుంది, అన్న ఉంటే అన్నకి తెలిసిపోతుంది, చెల్లి యొక్క ఆలోచన దాని అంతటా అదే తెలిసిపోతుంది. మాట్లాడేది ఏం లేదు. ఇట్లా కళ్ళతో చూస్తే లైట్లు వెలుగుతాయి, ఇట్లా కళ్ళతో చూస్తే తాళం ఊడిపోతుంది, ఇట్లా కళ్ళతో వెలుగు రావాలంటే వెలుగు వచ్చేస్తుంది. వాటంతటా వెలుగుతాయి బల్బులన్నీ. అంటే ఆ సిప్పు యొక్క ప్రభావం వలన. అయితే ఇంకోటి నష్టం ఒకటి ఉందండి. ఆ నష్టం ఏంటి చెప్పినా, మానవ వినాశనం దీనివల్ల.
లాభాలే చెప్తున్నాం కానీ నష్టం చెప్పలే వాళ్ళు. నలుగురు ఉన్నారు, నలుగురు సిప్పులు పెట్టుకున్నారు. వాళ్ళు రోజు ఒక అర్ధగంట మన సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నట్టుగానే మెదడుకి లోపల ఉన్న సిప్పుకి వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకోవాలట లోపల ఉన్నదాన్ని. అది పనిచేస్తుంది. ఆ ఇంట్లో ఉన్న యవనస్తులకి ఒకరిని లవ్ చేసింది, ఒక యవనస్తురాలు ఎవరినో లవ్ చేసింది. ఆ విషయాలు అన్నకు తెలిసిపోతాయి, వాటంతటా తెలిసిపోతాయి ఈ చెప్పు వలన. అది నష్టమా లాభమా? వీడిపోయి ఎవరిని లవ్ చేసిందో అది కూడా తెలిసిపోతుంది. వెంటనే ఆలోచనలో ఇట్లా మాట్లాడేది ఏం లేదు, చెకప్ చేసేది ఏం లేదు. డైరెక్ట్ నీ మెదడులోనే నాకు తెలిసిపోతాయి, నా మెదడులోనే నీకు తెలిసిపోతాయి. నా ఆలోచనలన్నీ నీకు తెలిసిపోతాయి, నీ ఆలోచనలన్నీ నాకు తెలిసిపోతాయి. ఇది దేవునికి సంబంధించిన సబ్జెక్ట్ అసలు వాస్తవానికి. దేవుడు మన హృదయాలోచనలన్నిటినీ, మెదడులో ఉన్న ఆలోచనలన్నింటినీ గ్రహించగలిగే శక్తివంతుడు. ఎవరెవరికి ఆ సిప్పు అనేది కోరుకుంటారో వారందరికీ డబ్బులు కడితే వాళ్ళందరికీ ఆ సిప్పు అమరుస్తారు. ఇంకోటి న్యూరో లింక్ అని, ఇదే న్యూరో లింక్. ఇంకోటి న్యూరాన్, ఇంజక్షన్ ద్వారా న్యూరాన్స్ని మెదడుకి ఎక్కిస్తారు అన్నట్టు, నరాల ద్వారాగా. ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళు తెలిసిపోతుంది. ఒకరికి మోహం ఉంది, నీ మోహపు ఆలోచన నీ భార్యకి తెలిసిపోతుంది. అంటే భార్య మీద మోహం కాదు, వేరే వాళ్ళ మీద మోహం ఉన్నది కూడా తెలిసిపోద్దట. అప్పుడు ప్రమాదం కాదు, వాళ్ళిద్దరూ తనుకుంటారు. ఇక ఇది చెప్పు యొక్క రహస్యం. ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితము రోబో బొమ్మలు వస్తాయి, ఇళ్లలో వర్క్ చేస్తాయని ఆ కాలంలో చెప్పారు. అవి వచ్చినాయి. రోబో సైన్యం వచ్చింది, మిలిటరీలో ఉంటుంది. రోబో బొమ్మలు వర్కులు చేస్తున్నాయి. పెద్ద పెద్ద కోటీశ్వర్ల ఇళ్లలో పనిచేస్తున్నాయి. లాభ నష్టాలు, లాభం ఉంది, నష్టం ఉంది. లాభమేమో రోగాలన్నీ బాగవుతాయి. మనిషి తగ్గించలేని రోగాలు కొన్ని ఉంటాయి, అవి ఈ సిప్పు ద్వారాగా బాగైపోతాయి. కానీ నష్టం ఏంటంటే ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళకి తెలిస్తే సిప్పులు అమర్చుకున్న వాళ్ళ విషయంలో ఆ ఆలోచనల వల్ల గొడవలు అయ్యి ఒకరికొకరు కొట్టుకుంటారు. అది ప్రమాదం. ఒక 10-15 ఏళ్లలో ఇవి రాబోతున్నాయండి. 5G వస్తుంది అన్నారు, 5G వచ్చింది. 5G అనే ఫోను యొక్క 5G అంటారు. అది 4G కంటే మించింది 5G. దేవునికి స్తోత్రాలు. ప్రపంచము ఆగారికి వచ్చిందని తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. వాక్యం చదువుకుందాం ఇప్పుడు. దైవవాక్యము ప్రభు ఉద్దేశము. విజయం అనేది ప్రభు యొక్క ఉద్దేశం. విజయం అంటే జయం పొందటం, అది ప్రభు యొక్క ఉద్దేశం. ఒకటి మన యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 7వ యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో 2 నుంచి 5వ వాక్యంలో చదువుదాం. ఇక్కడ ప్రభు ఉద్దేశం ఏంటంటే విజయం పొందటం. ఒక వ్యక్తి సైతాను మీద విజయము, పాపం మీద విజయము, లోకం మీద విజయము, తన శరీరం మీద విజయము పొందటం అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే జయం పొందటం దేవుని ఉద్దేశం. కానీ ఈ కొన్ని పరిస్థితుల్లో పరాజయము కలుగుతుంది. మనుషులకి, విశ్వాసులకి కానీ, దేవుని నమ్ముకున్న వాళ్ళకి కానీ, రక్షింపబడిన వాళ్ళకి కానీ పరాజయము కలుగుతుంది. పరాజయం అంటే ఓడిపోవటం. అన్ని పరిస్థితుల్లో విజయం ఉండదు, జయం ఉండదు. కొన్ని పరిస్థితులు ఓడిపోతారు, మరలా పికప్ అయి మళ్ళా జయం పొందటానికి ప్రయత్నిస్తారు అన్నట్టు ప్రార్థనతోనే. అందుకని ఈ యొక్క వాక్యములు చూస్తే 2వ వచనం నుంచి 5వ వచనం వరకు, యెహోషువ గ్రంథము 2వ వచనం అన్న 7వ అధ్యాయము 2వ వచనం నుంచి 5 వరకు. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడుడని చెప్పి
బేతేలు తూర్పు దిక్కున బేతావెను దగ్గరనున్న హాయనుపురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి ఆయిపురమును వేగు చూసి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయము 2-3 మంది వెళ్ళి ఆయిటి పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వారు కొద్దిగా ఉన్నారు గదా అని అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుష్యులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షేవారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను అనే వాక్యం ఉంది. అంటే ఇక్కడ వీళ్ళకి అపజయం కలిగిందన్నట్టు, ఇజ్రాయెల్ అనే యొక్క జనాలకి అపజయం కలిగినట్టుగా వాక్యం చెబుతుంది. అయితే వీళ్ళు పాపం విషయంలో అపజయం కలుగుతుందని వాక్యం బోధిస్తుంది. ఇంకొక 2 వచనాలు చదువుదాం. మన ఇదే అధ్యాయంలో 6-9 వాక్యం వరకు కూడా. ఆనును ఇజ్రాయేలీల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము నెదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పూసుకున్నారు. కొనుసు అయ్యో ప్రభువా యెహోవా మమ్మను నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్ధాను నీవెందుకు దాటించితివి? మేము యోర్ధాను అవతల నివసించుట మేలు. ప్రభువా కరికరించుము. ఇజ్రాయేలీలు తమ శత్రువులు ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిసివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా చాలు. ఇది మన వాక్యంలో గమనిస్తే, దేవుని వాక్యంలో గమనిస్తే పాపం విషయంలో ఒకటి సిలువ ద్వారా విజయం కలుగుతుంది. పాప విషయంలో అంటే యెహోషువ సబ్జెక్టు తీసుకొని విశ్వాసులకి పోలుస్తున్నాం. యెహోషువ వాళ్ళు అపజయం పొందేసరికి మరలా మొరపెట్టి ప్రార్థించడం వలన మరలా వాళ్ళకి జయం అనేది దేవుడు ఇచ్చుట అనేది జరుగుతుంది అన్నట్టు. ఒకటి సిలువ ద్వారా మనకైతే సాతాను మీద, సాతాను శక్తుల మీద, లోకం మీద మనందరికి విజయం అనేది ఇవ్వబడుతుందంటే అది సిలువ ద్వారా మాత్రమే విజయం వస్తుంది. సిలువ ద్వారాగా మనకు విజయం కలుగుతుంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 14వ వాక్యంలో గమనిస్తే, హెబ్రీ పత్రిక 2:14 వాక్యం, 2వ అధ్యాయము 14వ వాక్యంలో హెబ్రీలు కాబట్టి
కాబట్టి పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని 14-15 రెండు మిక్స్డ్ ఉన్నాయి. 2:14 మరలం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. అక్కడ ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడు. ఆయన చాలామంది దినాలలో ఏం చేస్తున్నారంటే, ఆయన దేవుడై ఉండి శతగొట్టించుకున్నాడు అని అంటున్నారు. చూడండి కొందరు క్రైస్తవ వ్యతిరేకులు. వాళ్ళకి సమాధానం ఏంటంటే, ఈ రక్తమాంసములలో పాలువారైన భక్తులు ఉన్నారు చూడు, కాబట్టి పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అంటే సైతాన్ని, అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, ఒకటి జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను, రక్తమాంసములలో దెబ్బలు కొట్టబడెను అని. ఆయన దేహము హింసింపబడింది వీళ్ళకి సహాయం చేయటానికి, తర్వాత వాళ్ళని విడిపించటానికి, మరణము నుండి విడిపించడానికి ఆయన రక్తమాంసములలో పాల్పడి సిలువ పొందాడని వాక్యం బోధిస్తుంది. కొందరు యేసుక్రీస్తు ప్రభు సిలువే పొందలేదు అంటే సిలువ మీద మరణించలేదు, ఆయన దేవదత్తులు వచ్చి తీసుకొని పోయారు మరణించకముందే, ఆ స్థలంలో డూప్లికేట్ని దేవుడు ఉంచాడు అని ఆ విధమైన బోధ ఒకటి. తర్వాత అసలు సిలువే ఆయన పొందలేదనేది. తర్వాత ఆయన అట్లా హింస పొందటం ఎందుకు, దేవుడై ఉండి మా దేవుళ్ళు చూడు ఎదురు దెబ్బ కొట్టి అవతల వాళ్ళని చంపేశాడు కదా, ఆయన అలా చేయలేదు, హీరోలుగా అక్కడ కానరావటం లేదు, మా దేవతలు అనేవి హీరోల్లో కనపడుతున్నాయి అని టెక్కిరిస్తున్నారు కొందరు. కానీ ఇక్కడ రహస్యం ఏంటంటే, ఆయన రక్తం గార్చడం అనేది ఈ ఏళ్ల కొరకు, ఈ యొక్క ఆయన పిల్లలు, ఆయన నమ్మిన వారు సహకారం కొరకు ఆయన రక్తమాంసముల్లో పాలువాడు. ఆయన మరణం నుండి విడిపించడానికి అనేది చెప్పబడుతుంది. పాపం విషయంలో రక్తం ఉన్న రోజులు పాపపు దోషాలు, పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు వస్తూ ఉంటాయి. రక్తం ఉన్నన్ని రోజులు అది మనుషుని యొక్క రక్తము ఎంతకాలము ఈ శరీరంలో ఉంటుందో అంతకాలము వస్తుంటాయి. ఆ రక్తము బ్లాక్ అయిందనుకో, లోపల క్లాట్, మనిషి చనిపోతాడు. అంటే నీకు స్పర్శ కలుగుతుందంటే నీకు ఇచ్చినప్పుడు రక్తం అనేది మెదడు నుంచి పాదం దాకా నడుస్తుంది అన్నట్టు, పారుతుంది. మెదడులో క్లాట్ అయినా బ్రెయిన్ పనిచేయదు, ఇక సూపు పోతుంది, చెవినికిడి పోతుంది, నోటి మాడు బంద్ అవుతుంది. నేను చెయ్యి ఊపుతున్నా, కళ్ళ ముందు చెయ్యి ఊపుతున్నా, ఏందమ్మా కళ్ళు ఏంది అట్లా గుడ్లు ఇట్లా తిరిగిపోయినాయి, స్ట్రైట్గా కాని రావట్లేదంటే, అయ్యా కళ్ళు కాని రావట్లేదు అయ్యా అంటాను. నాకు కళ్ళు మోసకపోయినాయి, కళ్ళు కనపడలేదు, గుడ్లు పైకి పోయినాయి, ఈ మన నల్లగుడ్డు పైకి పోయింది 2 కళ్ళకి. నా చెయ్యి ఊపుతున్నాము ప్రార్థన చేద్దామని, ఇక్కడే పడుకుంది, పడిపోయింది. అంటే దయ్యం బట్టి కాదు, నేను ఏదైనా పట్టుకుందామని మా చెయ్యి ఊపుతున్నా, ముఖం ముందు మాట్లాడింది. నా కళ్ళు కాని రావట్లేదు అన్నది. ఎందుకు కాని రావట్లేదు అంటే, ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి ఆమెకి లోపల మెదడులో రక్తం అనేది గడగడుతుంది. ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి రక్త ప్రసరణ సరిలేదు మెదడులో. ఏదైతే మాటకు సంబంధించిన గ్రంథి ఉంటుందట ఎక్కడో లోపల మెదడులో, అది మూయబడలేదు. కానీ కళ్ళకు చూపుకు సంబంధించిన గ్రంథి అనేది డ్యామేజ్ అయింది, అందుకని చూపు బంద్ అయింది మొదట. తర్వాత ఆమె హాస్పిటల్కి వేసకపోతే
మాట కూడా బంద్ అయిపోయి ఆ మనిషి చూపు బంద్ అయింది, మాట బంద్ అయింది, గురక తీస్తుంది. ఇక నేను పోయేసరికి గుర్ర గుర్ర అంటే శ్వాస బలంగా తీస్తుంది అన్నట్టు. రక్త ప్రసరణ ఎప్పుడైతే ఆగిపోతుందో మనిషి భూమి మీద మాటలు ఉండవు, చూపులు ఉండవు, ఏముండవు, స్పర్శ ఉండదు. ముఖ్యంగా సూది గుచ్చినా ఉండదు, గిచ్చినా ఉండదు. రక్తము పారటం ఆగినప్పుడు ఏ ప్రాంతంలో ఈ బాడీ శరీరంలో ఏ ప్రాంతంలో రక్తము పారటం ఆగుతుందో అక్కడ స్పర్శ పోతుంది. రక్తము ఆగినప్పుడు నడవకుండా ఉంటే, రక్తము నడిచిన రోజులు మనిషి లైవ్ అన్నట్టు ఉరుకుతాడు, గంతులు వేస్తాడు, మాట్లాడుతాడు, అన్నీ ఉంటాయి. ఇది తెలుసుకోవాలి మనుషులు. ఈ మధ్య కొన్ని డాక్టర్లు వింటున్నాను, వాళ్ళు చెప్తున్నారు ఇది దీనికి అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రాలు. రక్తములో ఉన్న పవర్ వలన మనిషికి ఆలోచనలు వస్తాయి. రక్తమును బట్టి అది ప్రాణం, మనిషి యొక్క ప్రాణం. అది నడుస్తున్న రోజులు పాపపు ఆలోచనలు, మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు అన్నీ వస్తుంటాయి. దేని చేత జయింపబడితే దానికి దాసులు అన్నట్టు. పాపం చేత జయింపబడితే దానికి దాసులు, దేవుని చేత మంచి చేత జయింపబడితే దానికి దాసులు అన్నట్టు. ఇంకొక వాక్యం చూద్దాం. ఇదే ఎబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో 14వ వాక్యం గమనిస్తే, ఎబ్రీ 6:14 నా తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించదును. మొన్న ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, నిశ్చయముగా నేను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాడు అన్నట్టు. ఆశీర్వదించదును విస్తరింపజేసేదునని. ఆశీర్వాదం మనం ఒకటి, విస్తరింపజేయటం. దేవునికి స్తోత్రాలు. మరొక వాక్యం చూద్దాం. ప్రకటన 12వ అధ్యాయం 11వ వాక్యంలో ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, నన్ను ఎత్తిని చేయబెట్టాడు, దీవించాడు అన్నట్టు. నా దర్శనంలో ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. ఆయన ఒక దైవజనుడిలా కనపడుతున్నాడు, చక్కగా పాటలు పాడుకుంటా నన్ను దీవించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యంలో చూస్తే, 12వ అధ్యాయము 11వ వాక్యంలో వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించారు. ఒకడు జయించాలి అంటే తామిచ్చిన సాక్ష్యం ప్రధానమైంది. చాలామంది ఈ దినాల్లో సాక్ష్యం లేదు, అందుకని జయ జీవితం కూడా వారి జీవితంలో ఉండదు. సాక్ష్యం ఉంటే జయం ఉంటుంది. ఆయన యొక్క రక్తాన్ని బట్టి, గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని బట్టి జయం కలుగుతుంది. ఒకటి వారు చెప్పే సాక్ష్యం ఉంటుంది. యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పాలి. అందరు పిరికోళ్ళు అండి మన జనం, సాక్ష్యం చెప్పరు లోకాన్ని. ప్రార్థన చేస్తున్నాను, దేవుని నమ్ముకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, రక్షింపబడ్డాను, నా పాపం క్షమింపబడింది. ఒకవేళ ఇప్పుడు నేను చనిపోతే ఒకవేళ దేవుని రాజ్యంలో ఉంటా, దేవుని దగ్గర ఉంటానని విశ్వాసం లేదు కొందరికి. దేవునికి స్తోత్రాలు. విజయం పొందాలి, పరలోకం చేరాలంటే భూమి మీద స్థిరమైన పునాది కావాలి. ఒక వ్యక్తికి స్థిరంగా పునాది అవసరం. మన పునాది లేకుండా నువ్వు దేవుని రాజ్యం ఎట్టపోతావు. దేవుని ఏళ్ళ పునాది వాళ్ళందరికీ బలంగా ఉండాలని నా తాత్పర్యం. అయితే జయ జీవితం కలగాలంటే అది పునాది గట్టితనాన్ని బట్టి ఏర్పాటులోకి వస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం చదువుదాం. యాకోబు 4వ అధ్యాయము 7వ వాక్యంలో ఏం రాసిందంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడు, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. అంటే ఏంటంటే విజయం అన్నట్టు. అపవాది పారిపోవాలంటే దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. ఎవడు అపవాది అంటే మనిషే.
నీకు దెయ్యం డైరెక్ట్గా వచ్చి కనపడదు. ఇప్పుడు నాకు దర్శనం ఇచ్చాడు లోపల, నిజంగా ప్రార్థన చేస్తూ 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 మైకం వచ్చేసింది, మత్తు వచ్చేసింది. ఆ మంచానికి ఆనుకొని ఉన్నా. ఒక 35-40 ఏళ్ళ మధ్యలో ఉన్న ఒక వ్యక్తి, యంగ్లాగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, నలుపు ఉంది మనిషి శరీరము. ఆ వ్యక్తి కనపడుతున్నాడు. నేను అడిగిన దానికి సమాధానం అదేమో దేవుడు చెప్పేది. అంటే దయ్యపు క్రియలు ఉన్నాయి. దయ్యపు క్రియలు అనేవి చర్చి మీదను మనుషుల మీద ప్రయోగాలు అవుతున్నాయి. నేను చెప్పింది మీకు అర్థం కావాలంటే యూట్యూబ్లో కొందరు మాంత్రికులు సాక్ష్యాలు వస్తుంటాయి, వాళ్ళ సాక్ష్యాలు వినన్నారు, వాళ్ళు రక్షణ పొంది దేవుని సేవ చేస్తున్నారు నేడు. ఇలాంటివి అర్థం కావాలంటే మందిరాల మీద వాళ్ళు అన్యులుగా ఉన్నప్పుడు ఎలా ప్రయోగాలు చేశారు, సేవకుల మీద ఎలా ప్రయోగాలు చేశారు, సంఘాలు చెడగొట్టాలని ఎలా ప్రయోగాలు చేశారు, తర్వాత వాళ్ళతో దేవుడు మాట్లాడిన తర్వాత వాళ్ళు రక్షణ పొందిన తర్వాత ఎలా నడుచుకుంటున్నారు, అవన్నీ సాక్ష్యాలు చెప్తారు. అవి వింటే నేను చెప్పేది అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. మందిరాల మీద దయ్యాలు ఫోకస్ ఉంటుంది, దయ్యాలు ప్రయోగాలు చేస్తుంటారు. మనుషులే దయ్యాలు, ఆకాశంలో గాలిలో ఉన్నాయి అవి దయ్యాలు, వాటిని వశం చేసుకొని మనుషులు నాగం చేస్తుంటారు. అందుకని ఎదిరించడం అంటే ఏంటి? ఎదిరించడం అంటే ఎట్లా ఎదిరించాలి? ప్రార్థన చేస్తూ నిలబడాలి, గట్టిగా పునాదిలో నిలబడాలి. పునాది అంటే వాక్యంలో నిలబడాలి గట్టిగా. వాక్యమే పునాది. అప్పుడు అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. ఒకటేమో పాపం విషయంలో జయము కలగాలి. పాపం విషయంలో పాపాన్ని జయించకపోతే జయం రాదు. అంటే అర్థం ఏంటి? పాపం అంటే అర్థమైంది కదా మొదట, పాపం అనేది అర్థమవుతుంది కదా మొదట. పాపం అనేది పలాంది పాపం అన్నప్పుడు దాని విషయంలో జయం రావాలంటే ఆ పాపాన్ని మొదట జయించమని వాక్యం బోధిస్తుంది. పాపము అనగా ఏంటి? ఆజ్ఞాతిక్రమం పాపము ఇలా ఉంటుంది కదా. ఆ పాపాన్ని మొదట జయిస్తే జయం కలుగుతుంది. ఒక వ్యక్తికి జయం. మనోళ్ళందరూ సప్పబడతారు, పాపం విషయం జయం పొందండి అని నేను చెప్తే వాక్యము, వీళ్ళందరూ సప్పబడతారు. కారణం ఏంటి? వాళ్ళు చేసేది పాపం కనుక. యాక్టివ్ ఉండరు, పాపం చేస్తున్నారు. నువ్వు పాపం చేయకు అని వాక్యం బోధిస్తుంది. ఆ వాక్యాన్ని నేను రిపీట్ చేస్తున్నా, వాళ్ళకి తగులుతుంది. అప్పుడు వాళ్ళకి ఉత్సాహం ఉండదు. ఎప్పుడైతే పాపాన్ని జయిస్తారో వాళ్ళకి యాక్టివ్ అవుతారు, మనుషులు యాక్టివ్ అవుతారు, విశ్వాసులు. ఒకటి. రెండోది ఆత్మ ద్వారా విజయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం నుంచి 25 వరకు రాసి ఉన్నాయి. ఆత్మ ఫలాలు, తర్వాత శరీర ఫలాలు 2 రకాలు ఉన్నాయి. ఆత్మ ఫలాలు ఓపెన్ చేద్దాం. గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో 16 నుంచి 25 వచనాల్లో, గలతీలు 16 నుంచి, నేను చెప్పునిదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి. 16 నుంచి 9 వచనాలండి, 25 వచనం వరకు. అంటే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు ఇక్కడ ఉన్నాయి. శరీర కార్యములు కొన్ని శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. జారత్వం అంటే చాలా మందికి తెలుసు, అందరు ఇరకపోతారు ఇందులో. అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు,
మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ఇట్టి వాటిని చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, వాటికి విరోధమైన నియమమేమీ లేదు. సంబంధం ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము చాలు. ఆత్మ ద్వారా జయం ఒకటి, మన సిలువ ద్వారా జయం రెండు విషయాలు చెప్పాను. సిలువ ద్వారా జయం ఎట్టగలుగుతుంది? పాపం విషయంలో, పాపం చేయకుండుట విషయంలో యేసుక్రీస్తు సిలువ దగ్గరకు వస్తేనే పాపం చేయరండి, లేకపోతే పాపం చేస్తారు. విశ్వాసులు వెనక్కి అయిపోయారనుకో, వాళ్ళు లోకంలో పాపం చేస్తారు. విశ్వాసం లేకుండా, దేవుని సన్నిధి రాకుండా, యేసు ప్రభు యొక్క యుద్ధకు రాకుండా, ఆయన్ని ముందు పెట్టుకోకుండా ఉంటే, ఆయన చెప్పే బోధలను, వాక్యాలను ముందు పెట్టుకోకపోతే లోకంలో ఉంటారు, పాపం చేస్తారు. ప్రభు యొక్క సిలువలో ఆయన రక్తం కార్చుట వలన, ఆయన నమ్ముట వలన, విశ్వాసం ఉంచుట వలన రక్షణ కలుగుతుంది. పాపం చేయకండి అని ఇలాగ మనం బోధలు చేస్తాం కదా, దానివలన పాపాన్ని నియంత్రిస్తారన్నట్టు. ఒకటి సిలువ ద్వారా జయం కలుగుతుంది పాపం విషయంలో మాత్రం. మరొకటి ఆత్మ ద్వారా జయమండి. మూడోది చూద్దాం, మూడోది చూసి ముగింపు చేద్దాం. మన కీర్తన 119 1-3 వాక్యములో గమనిస్తే, 119లో 1వ వాక్యం నుంచి 3వ వాక్యం వరకు వాక్యం ద్వారా విజయం వస్తుంది. వాక్యం ద్వారా ఎట్లా వస్తుందంటే, వాక్యం ద్వారా జయం కలుగుతుంది మనిషికి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెదకువారు ధన్యులు. వారు ఆయన 3వ వాక్యం వరకు ఆయన మార్గముల్లో నడుచుకొనుచు ఏ పాపాన్ని చేయరు. అయిపోయిందా? ఇంకొక వచనం చూద్దాం దేవుని వాక్యములో. 1 యోహాను 2వ అధ్యాయం 14వ వాక్యం. చిన్నపిల్లలారా అని ఉంటుంది ఇక్కడ. చిన్నపిల్లలారా అంటే ఏంటి? నువ్వు 60 ఏళ్ళు వయసు కలిగిన దానివైనా చిన్నపిల్లవే. ఎక్కడ? దేవుని దగ్గర. 60 ఏళ్ళు వయసు, 70 ఏళ్ళు వయసు కలిగినోడు కూడా చిన్నపిల్లే, చిన్నపిల్లే. కారణం ఏంటంటే, పాపం చేయి ప్రతి ఒక్కడు దేవుని ఎదుట చిన్నపిల్లల కింద లెక్క వస్తారు. కారణం ఏంటంటే, బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి ఉన్నవాళ్ళు, బుద్ధి జ్ఞానం అనేది పెరిగిన వాళ్ళు, అంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, జ్ఞానముతో ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి, జ్ఞానం, తెలివితేటలు, జ్ఞానము అనేది ఉపయోగిస్తే ఈ పాపం చేయవచ్చా లేదని ఆలోచిస్తారు. లోకమంతా ఏముంది? పాపమే ఉంది. దురాశలు, పాపము. లోకమంతా ఏముంది? ఈ రాజ్యం అంతా ఏముంది? అంతా పాపమే. ఆ పాపమును గురించి ఈ జ్ఞానం కలిగిన వారు ఆలోచిస్తారు. అంటే బుద్ధిమంతులైన వారు పెద్దల కింద లెక్కండి. అర్థం కదా? బుద్ధిమంతులైతే పెద్దోళ్ళ కింద లెక్క. బుద్ధిహీనత ఎవరికి ఉంటుంది? పిల్లగాడు బాగా అల్లరి చేస్తున్నాడు, చిన్న పిల్లగాడు. పెద్దోళ్ళు తల్లిదండ్రులు ఏమనుకుంటారు? వాడికి ఏం తెలియదు అనుకుంటాం. మా పిల్లగాడు ఏం చేసిండు? వాడి పేరేంది? నమ్రత్వం. లాట్రిన్ దొడ్లో బేషన్ మీద కూర్చున్నాడు. వాడికి తెలుసా? నాకు నవ్వు వచ్చింది, ఈడేంది రేడు కూర్చున్నాడు. అదే బేషన్ ఓపెన్ చేసి అయినా కూర్చోవాలి, లాట్రిన్ కూర్చుంటున్నాడు అనుకోవచ్చు. అట్లా కాదు.
ఒట్టిగానే కూర్చున్నాడు ఆ బేషన్ మీద. దానిలో నేను చూసేసరికి నాకు నవ్వు వచ్చింది, బాగా నవ్వు వచ్చింది. ఈ పిల్లగాడు ఇది ఏడు కూర్చున్నాడు. జనరల్గా మరి ఏమనుకుంటున్నాడు, నేను కూర్చుంటున్నాను అనుకుంటున్నాడో ఏమో, మరి లాట్రిన్ కూర్చుంటున్నాను అనుకుంటుండేమో, లాట్రిన్ దొడ్లో కూర్చొని. చెయ్యరా ఎప్పుడు అలాంటి వారిని తల్లి ఏమని ఆలోచిస్తుంది, తండ్రి ఏమని ఆలోచిస్తాడు, ఇంకా మిగతా వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు. ఈ పిల్లగాడికి ఏమీ తెలియదు. తెలియని వాడిని ఏమంటారు, చిన్న పిల్లవాడు అని అర్థం. వానికి లెట్రిన్ కడుక్కోవడం తెలియదు, తల్లి కడగాల కదా. తర్వాత స్నానం చేయటం తెలియదు, తల్లే స్నానం చెప్పించాలి. బట్టలు ఉతుక్కోవటం తెలియదు, తల్లే ఉతకాలి. సంపాదించడం తెలియదు, తల్లే చేయాలి, తండ్రే చేయాలి. ఎవరికి? ఈ చిన్నపిల్లలు అంటే అర్థం అది. నిర్దోషుల కింద వస్తారు, దోషం లేని వారి కింద వస్తారండి. చాలామందికి ఈ వాక్యాల అర్థం తెలియాలి. చిన్నపిల్లలారా అని ఎందుకు ఆడాడు యోహాను గారు? ఈ క్రైస్తవ విశ్వాసుల్ని చిన్నపిల్లలారానే వాడుతున్నాడు, కానీ బుద్ధిమంతులారా పెద్దలారా అంటలేదు. ఇక్కడ ఒక వాక్యంలో ఏమంటాడు, పెద్దనైన నేనని ఈ పేతురు అంటాడు అన్నాడు. నేను పెద్దను అంటాడు. దేని విషయంలో పెద్దడు నువ్వు? పెద్దమ్మగారికి నేను రాయనదేమో, పెద్దనైన నేను. రెండవ యోహాను మొదటి మాట చూడు, పెద్దనైన నేను ఏర్పరచబడిన అమ్మగారికి. ఇట్లా ఎందుకుంటాయి? పెద్దనైన నేను లేక ఏర్పరచబడిన అమ్మగారికి రాయునుదేమనగా అంటే ఏంటంటే, నేను పెద్దవాడను సంఘానికి పెద్దవాడను అంటే, పెద్దవాడను అన్నవాళ్ళు, పెద్దదానను అన్నవాళ్ళు ఏం చేయాలి చెప్పాలా? చాకిరీ చేయాలి ముందు. ఏం చాకిరీ? బట్ట ఉతికే చాకిరీ, మన అన్నం పెట్టే చాకిరీ, తర్వాత చాకిరీ అంటే పరిచర్య, మన స్నానం చేపించే చాకిరీ పిల్లలకి. అవి భౌతికమైన విషయాలు చిన్నపిల్లలకి, కానీ తల్లిదండ్రులు చేస్తారు. అవి సంఘ పెద్దలు, నేను పెద్దవాడిని సంఘానికి అనుకున్న వాళ్ళు చాకిరీ చేయాలి, పరిచర్య చేయాలి. ఓడవటము, ఏదన్నా సంఘానికి సంబంధించిన పనులుంటే ముందుండి వర్క్ చేయటము, ఎవరికన్నా కాస్త సంఘంలో గొడవలు పడేవాళ్ళు ఉంటే ఒకళ్ళొకళ్ళు వాళ్ళని సమాధానపరచటం, అలాంటి కొన్ని పనులు చేయాలి. అప్పుడు పెద్దదానవో పెద్దవాడో అంటారు. నీకే జ్ఞానం లేకపోతే చిన్నపిల్లోడా అంటాను కదా. నీకే తెలివి లేకపోతే అర్థం చేసుకుంటే ఇప్పుడు చదువు. చిన్నపిల్లలారా అన్నాడు. ఇక్కడ రెండో యోహాను మొదట్లోనూ పెద్దనైన నేను అంటాడు. పెద్దనైన అంటే పాపం చేయడు, తర్వాత జయం పొందినోడు. పాపం చేయడు, జయం పొందాడు. ఆత్మ విషయం జయం పొందాడు, పాపం విషయంలో జయం పొందాడు, మన వాక్యం ద్వారా జయం పొందాడు. అలాంటి వ్యక్తి ఏమంటే నేను పెద్దనంటాడు. జ్ఞాన వివేక బలాలు కలిగిన వాడు పెద్దవాడు అన్నాడు. పెద్దవాడని అర్థం. మరలా 20 ఏళ్ళు లోపు వయసు వచ్చేదాకా కూడా చాలామంది పిల్లలు తప్పుడు అడుగులు వేస్తూనే ఉంటారు విశ్వాసులు. ఇక అది బలహీనలు అన్నట్టు. అందుకని బలము బలహీనత, బలము బలహీనత, బలహీనత బలము అనేది ఉంటుంది ఒక వ్యక్తిలో. బలవంతుడు బలహీనుడు, విశ్వాసంలో బలవంతుడు, విశ్వాసంలో బలహీనుడు. బలవంతుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు భక్త సింగ్ అందరూ చచ్చిపోయిన తర్వాత అందరూ గొడవలు పెట్టుకుంటున్నారు. యూట్యూబ్లో చూస్తే అయ్యే ఉన్నాయి. 50 ఏళ్ళు అవుతుంది ఆ సేవ స్థాపించి కొన్ని 100 మందిని ఆయన రక్షణలో తెచ్చాడు. ఆయన చనిపోయిన కొద్ది కాలం తర్వాత గొడవలు, సంఘం సీలికలు, నాకు అధికారం అని గొడవలు. ఇలాంటి సబ్జెక్ట్ని మా అమ్మగారికి అంటే ఇట్లా జరుగుతుంది ఎబ్బురోని గుంపులో అంటే, మన సంఘంలో అంత బలవంతులు లేరు కదా, ఒకవేళ నువ్వు పోయినా కూడా మందిరాన్ని కాపాడుకొని సంఘాన్ని కాపాడే నాదులు ఎవరు అనే మాట ఆయమ్మ అంటాను. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటి తెలుసు, ఇప్పుడు బలవంతులు బలహీనులు అన్నట్టు. బలవంతులు ఎవరు మీలో?
స్థిరంగా సంఘములో స్థిరపడ్డవారు బలవంతులు. స్థిరపడకుండా అటు ఒక అడుగు ఇటు ఒకడుగు తప్పటడుగు వేసేవాడు చిన్న పిల్లలు అన్నట్టు, పిల్లల కింద లెక్క. అది సంగతి. మీరు నలుగురే ఉన్నారు, నలుగురికే వాక్యం చెప్తున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా హృదయ భావాలు చెప్తున్నాను, నాకు అర్థమైన విషయం చెప్తున్నాను. అక్కడ పెద్ద అని ఉంది, ఇక్కడ చిన్నపిల్ల అని ఉంది. 2 యోహాను మొదటి మాటలో పెద్ద అని ఉంటుంది, ఇక్కడ చిన్నపిల్ల అని ఉంది. దానికి దీనికి తేడా ఏంటి? నేను పెద్దని అంటాడు అక్కడ వాక్యంలో, హే నువ్వు చిన్నపిల్లడవే అంటా, నేను ఒప్పుకుంటాడా? ఈ 3 విషయాల్లో జయ జీవితం కలిగి ఉంటే పెద్దవాడండి. ఎవరైనా సరే, నేనైనా నువ్వైనా, సేవకులైనా విశ్వాసులైనా, పాపాన్ని జయించాలి, నువ్వు పెద్దవాడివే. ఆత్మ ద్వారా జయం కలిగితే పెద్దవాడివే, విజయం కలిగితే, వాక్యం ద్వారా జయం పొందితే నువ్వు పెద్దవాడివే. ఇప్పుడు చదువు. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. తండ్రి అంటే యెహోవా. తండ్రిని ఎరిగి ఉన్నారంటే తండ్రి అంటే యెహోవా. గనుక మీకు రాయిస్తున్నాను తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు, మీకు కూడా రాయిస్తున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలుస్తున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. ఇక్కడ గమనించండి, ఈ 14వ వచనంలో కొన్ని మీరు సర్వసాధారణంగా ఏం ఆలోచిస్తారంటే, యవనస్తులు అంటే ఏంటి భౌతికంగా తీసుకోవాలి ముందు, తర్వాత ఆత్మార్థం వస్తుంది. ఆత్మీయంగా నేను యవనస్తుడను, లేకపోతే తండ్రిని, ఫాదర్ అంటారు, నన్ను డాడీ డాడీ అంటారు సేవకుడిని. తండ్రి, మా తండ్రి అండి ఆయన అని చెప్తారు సేవకుడిని. సింగపాస్ గారు మా తండ్రి, ఆత్మీయ తండ్రి అంటారు. డాడీకి పోయినా సరే ఆయన మా డాడీ అంటారు. ఈ విశ్వాసులు తండ్రి అంటే అర్థం ఏంటి? తర్వాత కనిన వాడిని తండ్రి అంటారు. యవనస్తుడు అంటే ఏంటి? తర్వాత ఇంకేమన్నా ఇక్కడ, మీరు దుష్టుని జయించి ఉన్నారు. దుష్టుని జయించడం ఏంటంటే, ఇట్లాగా ఒక్కొక్క పదాన్ని విడదీసి కాస్త ఆలోచన చేస్తే అవి బోధపడతాయి, ప్రతి ఒక్క విశ్వాసకి బోధపడతాయి. దేవునికి స్తోత్రాలు. తర్వాత భక్తులలో లోపాలు ఉంటాయండి. కొందరు భక్తులు ఉంటారు కదా, లోపాలు ఉంటాయి. అబ్రహాములో ఒక లోపం ఉంది. ఇబ్రాహీం అంటారు ముసల్మాన్లు, మనమే అబ్రహాం అంటాం. ఇంగ్లీష్లోనూ కూడా అబ్రామ్ అంటారు ఇంగ్లీష్ వాళ్ళు. దానికి వేరే మార్పు లేదు దానికి. అబ్రహాంలో లోపం ఏంటి చెప్పాలా? 2వ పెళ్ళాన్ని చేసుకున్నాడు, తర్వాత 3వ పెళ్ళాన్ని కూడా చేసుకున్నాడు. ఆ 2వ పెళ్ళం వెళ్ళిపోయింది, మొదటి పెళ్ళం చచ్చిపోయింది, 3వ పెళ్ళాన్ని కెతురాని చేసుకున్నాడు. అబ్రహాం లోపం ఏంటి? ఆ కెతురాకు పుట్టిన వాళ్ళను, ఈ యొక్క ఆగరకు పుట్టిన వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళ వలన ఇప్పుడు ప్రపంచం అంతా గొడవ. ఈ ముసల్మాన్లు, అరబ్బులు అందరు పుట్టారండి. ఇజ్రాయెల్కి వాళ్ళకి గొడవ. భూమి దగ్గర యెరూషలేం ఆలయం, యెరూషలేం పట్టణం దగ్గర మాదంటే మాది అనుకుంటా గొడవలు. మా తండ్రి ఒక్కడే, మేము ఆయనకే పెట్టాం, మన ఇద్దరం కొట్టుకుందాం అంటుంది. మేము పుట్టింది ఆయనకే, మమ్మల్ని ఎక్కడికి పోమంటున్నావు నువ్వు? ఇది విడిచి మేమెందుకు పోతాం అంటారు. అందుకే ఒక తండ్రికి పుట్టిన వాళ్ళకి తరతరాలు నడిచేసరికి కొన్ని లక్షల జనం అయ్యేసరికి వాళ్ళ మధ్య భూమి, యెరూషలేం విషయంలో గొడవలు, పాలస్తీనా విషయంలో. అందుకని అబ్రహాములో లోపము ఏంటి? భార్యలు ఎక్కువయ్యారు, పెళ్ళాలు ఎక్కువయ్యారు, అందుకు లోపం అంటారు దాన్ని. మోషేలో ఒకటి లోపం కానొచ్చింది, దావీదులో బెత్షెబా విషయంలో ఒక లోపం కానొచ్చింది, పేతురు అన్నం తినే దగ్గర ఒక లోపంలో కనపడరు. లోపాలు అంటే పొరపాట్లు అనేవి వాళ్ళ బ్రతుకుల్లో 1, 2 ఏదో కనపడుతున్నాయి. భక్తుల్లో కొందరు లోపాలు ఉన్నాయి, కొందరు ప్రవక్తలలో లోపాలు లేవు. లోపాలు లేని వాళ్ళు ఎవరు? యోహాను ఒకడు, తిమోతి ఒకడు, పౌలు ఒకడు, వీళ్ళలో లోపాలు లేవు. యోసేపులో కూడా లోపాలు కానరావు, ఇర్మియాలో కూడా లోపాలు కానరావు. కొందరు సేవకులు ఉన్నారు, పెద్ద సేవకులు, ప్రవక్తలు, సేవకులు, కొందరు లోపాలు కలిగిన వాళ్ళు, కొందరు లోపాలు లేనివాళ్ళు.
అంటే అన్నిలో విపరీతమైన ఎక్కువ లోపాలు కావు, తక్కువ లోపాలు అన్నట్టు. కనుక దేవునికి స్తోత్రాలు. అయితే లోపాలు గలవారు సవరించుకుంటే దేవుని ఏర్పాటు ఉంటుంది. లోపం ఉందనుకో, నాలో లోపం ఉందనుకో నేను సవరించుకోనాలి, నీలో లోపం ఉందనుకో నువ్వు సవరించుకోనాలి. పొరపాట్లు ఉంటాయి. రక్తం మాంసాలు కనుక వాళ్ళకు సహాయం చేయటానికి ఆయన సిలువ పాలయ్యాడు, సిలువలో మరణించాడు. అయితే లోపాలు కలిగిన వారు లోపాలు సరిదిద్దుకొనవలెను. ఇది వాక్యం బోధ. 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వాక్యం, తర్వాత 1వ అధ్యాయంలోనే 9వ వాక్యం, గలతీ 6వ అధ్యాయము 1వ వాక్యం. ఆ వాక్యాల్లో చదువుకోనండి, మేలు పొందండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.